ఓకే. హాయ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఏపి పీపుల్ ఇంపార్టెంట్ టేబుల్స్ గురించి ఫస్ట్గా బాంబ్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు బాంబ్ టేబుల్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చి MAST. ఓకే. మెటీరియల్ లింక్ టు బాంబ్, ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి. తర్వాత వచ్చి STKO, బాంబ్ హెడర్ ఇన్ఫర్మేషన్. మరొకటి వచ్చి STPO, ఐటమ్ బాంబ్ ఐటమ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చి STAS, ఇది వచ్చి ఐటమ్ సెలక్షన్ ఇన్ఫర్మేషన్. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఐటమ్ సెలక్షన్ ఇన్ఫర్మేషన్ టేబుల్స్. ఓకే. STKO, STPO, STAS. ఓకే. ఇవి ఇంపార్టెంట్ బాంబ్ టేబుల్స్. తర్వాత వచ్చి మనం ప్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తర్వాత వచ్చి ప్రొడక్షన్ ఆర్డర్ టేబుల్స్ వచ్చి ఓకే. ప్రొడక్షన్ ఆర్డర్ టేబుల్స్ వచ్చి మామూలుగా ఈ AFKO వచ్చి ప్రొడక్షన్ ఆర్డర్ హెడర్ ఇన్ఫర్మేషన్. AFKO. తర్వాత AFRU వచ్చి కన్ఫర్మేషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చి RESB, ఇది వచ్చి కాంపోనెంట్స్ ఇన్ ది ప్రొడక్షన్ ఆర్డర్ టేబుల్ ఇన్ఫర్మేషన్. ఆర్డర్. ఓకే. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ వచ్చి MAST టేబుల్ గురించి చూసుకుందాం. ఓకే. మనకు వచ్చి SC16N అనేది టీ కోడ్ అన్నమాట టేబుల్స్ చూడటానికి. చూద్దాం సార్. SC16N. ఓకే. ఫస్ట్ ఏంటంటే చూడండి, నా దగ్గర ఒక బాంబు ఉంది. ఓకే. CS01 లేదు. నా దగ్గర ఉన్న బాంబులో ఏవేవైతే బాంబుకి రెండు ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఉన్నాయి. ఓకే. నా దగ్గర మెటీరియల్స్ ఉంటాయి కదా నా ప్లాంట్లో. నా ప్లాంట్లో ఉన్న మెటీరియల్స్లో ఏ మెటీరియల్కి రెండు ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఉన్నాయి, రెండు కన్నా లేదా రెండు ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఉన్నవి అని నేను తెలుసుకోవాలనుకున్నా. ఎలా తెలుసుకోవచ్చు అంటే MAST టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే MAST ఇచ్చి ఆల్టర్నేటివ్ బాంబ్ ఈక్వల్ టు 2 ఎగ్జిక్యూట్ చేసి క్రియేటెడ్ బై వచ్చి క్రియేటెడ్ బై అన్న నా ఎంప్లాయ్ ఐడి ఇస్తాను నేను. క్రియేటెడ్ బై EMP20. ఓకే. ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రెండు మెటీరియల్కి 31కి రెండు ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఉన్నాయి, 1కి రెండు ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఉన్నాయి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడంటే నేను రెండే క్రియేట్ చేశాను. రియల్ టైంలో కొన్ని వందలు ఉండొచ్చు కదా, అప్పుడు ఇలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఈ MAST అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసేద్దాం.
తీసేసేయండి. ఇప్పుడు నా మెటీరియల్ 1 కదా, నా 1 అనే మెటీరియల్కి 1 అనే మెటీరియల్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది, 1 నేను క్రియేట్ చేయలేదా, SC16N SC16N అనే టీ కోడ్లో MAST ఇచ్చాను, మెటీరియల్ 1. ఎగ్జిక్యూటింగ్. ఓకే, 3 ఉన్నాయి ఈ మెటీరియల్కి. ఇందాక 2 ఇచ్చే 2 వచ్చినాయి, ఇప్పుడు 3 ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా 3. అప్పుడు మనం నాట్ ఈక్వల్ టు 1 ఇచ్చింటే మీకు కరెక్ట్గా వచ్చేసేది. చూడండి, ఆల్టర్నేటివ్ నాట్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా, నాట్ ఈక్వల్ టు 1 ఎగ్జిక్యూట్. అగైన్ ఎంప్లాయీ ఇవ్వాలి, క్రియేటెడ్ బై. ఓకే, ఒకటి ఈక్వల్ కాకుండా ఉన్నాయన్నీ ఇవన్నమాట. ఓకే, ఆల్టర్నేటివ్ బాంబ్స్ అప్ టు 99 క్రియేట్ చేయొచ్చు మనం, 99 బాంబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 99కి ఒకటే బాంబ్ నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకటే బాంబ్ నెంబర్ ఉంటుంది, 99 క్రియేట్ చేయొచ్చు. సరే, ఇది ఇలాగా ఉంచి నేను హెడర్ ఇన్ఫర్మేషన్, ఓకే, బాంబ్ హెడర్ ఇన్ఫర్మేషన్ టీ కోడ్ ఏంది, టేబుల్ ఏంటి, STKO. ఓకే, STKO ఇచ్చి నా మెటీరియల్ వచ్చి 1 ఇచ్చాను. లేదు, ఇది కూడా ఇవ్వచ్చు మనం, నా బాంబ్ అప్లికేషన్ నెంబర్, బాంబ్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, హెడర్ ఇన్ఫర్మేషన్ చూడండి. నా దగ్గర ఉన్న బాంబ్ ఉంది కదా, ఈ బాంబ్కి 3 ఉన్నాయి. అంటే నాట్ ఈక్వల్ టు 1 ఇచ్చాను కాబట్టి 1 రాలేదు, 1 కాగనే ఇచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు వీటికి బాంబ్ నెంబర్కి బేస్ చేసుకొని ఏం చేసిన హెడర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, హెడర్ ఇన్ఫర్మేషన్ ఫుల్ చేశాను అనమాట. హెడర్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది, లైక్ ఆల్టర్నేటివ్ బాంబ్ కౌంటర్ 1, కౌంటర్ 4 అని చెప్తాను వాటి గురించి. ఓకే, అట్ ది సేమ్ టైం ఎప్పుడు చేంజ్ చేస్తారు ఏమన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంటే ఐటమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వస్తాను నేను. ఓకేనా, ఇవన్నీ హెడర్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు నేను ఐటమ్ ఇన్ఫర్మేషన్ కావాలి, SC16Nలో STPO అనేది ఐటమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను ఇక ఇక్కడ వచ్చి నేను బాంబ్ నెంబర్ ఇస్తున్నాను, బాంబ్ నెంబర్, సో దట్ ఆ బాంబ్ యొక్క ఐటమ్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇన్ని వస్తున్నాయి. ఓకే, బాంబ్ అప్లికేషన్ కరెక్ట్ మంచిగా. ఓకే, STPO బాంబ్. ఓకే, ఇవి ఓకే ఇన్ని ఉన్నాయి. ఇందులో చూడండి, ఇట్లా 2 ఉన్నాయి, ఆల్టర్నేటివ్ 1 ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ 2 ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఈ ఐటమ్ డీటెయిల్స్. కానీ నాకు ఆల్టర్నేటివ్ ఐటమ్ సపరేట్ గాను, ఆల్టర్నేటివ్ ఐటమ్ 2 సపరేట్ గాను, 3కి సపరేట్ గాను ఉన్న కాంపోనెంట్స్ కావాలి నాకు. అప్పుడు దేనికోసం ఏమి ఉపయోగిస్తామంటే, ఓకే, మ్యాక్సిమం GUIs are extended. ఓకే, ఓకే, ఇప్పుడు ఏమిటంటే /n SC16N STAS ఇస్తున్నాను. ఓకే, STAS ఇచ్చి బాంబ్ అప్లికేషన్ ఇస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, వీటిల్లో ఇదేమి ఇస్తుందంటే ఐటమ్ ఇన్ఫర్మేషన్ అని వస్తా. ఓకే, ఆల్టర్నేటివ్ 1 వచ్చి ఇవి రెండు ఉన్నాయన్నమాట. ఆల్టర్నేటివ్ 2 వచ్చి ఇవి 2. ఓకే, ఈ 3, 1 2 3 ఈ 4. ఆల్టర్నేటివ్ 3 వచ్చి ఉన్నాయన్నమాట. అయితే నాకు కాంపోనెంట్స్ ఎలా ఫెచ్ చేస్తానంటే, నేను దీనికి లింకప్ అయిందంటే ఈ నోడ్స్ కౌంటర్స్ అనమాట. ఓకే, నోడ్స్ తీసుకుంటాను. ఈ ఫస్ట్ నోడ్ అనేది ఓకే ఆల్టర్నేటివ్ 1 చెప్తానండి. ఫస్ట్ నోడ్ ఆల్టర్నేటివ్ 1,
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్ 1. ఈ ఈ ఆల్టర్నేటివ్ 1 అనేవి ఇవన్నమాట. ఫామ్ అప్లికేషన్ ఆల్టర్నేటివ్ 1 అనేవి 6, నోడ్ 6 1, నోడ్ 6 1 ఏ నోడ్ 6 1, నోడ్ 6 అండ్ నోడ్ 1. ఓకే, నోడ్ 6 అండ్ నోడ్ 1 ఇవి రెండు వచ్చి ఆల్టర్నేటివ్ అండి. ఓకే, ఈ కాంపోనెంట్స్ చూడండి. 6 to 1 అని వస్తే అలా రాకూడదు. ఓకేనా, ఇవి రెండు ఏది ఆల్టర్నేటివ్ 1ని మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే CS0 ఆల్టర్నేటివ్ 1 25 56 ఈ రెండేనా. ఓకే, అదే నాకు ఆల్టర్నేటివ్ 2 కాంపోనెంట్స్ కావాలనుకోండి. ఓకే, ఆల్టర్నేటివ్ 2 కావాలంటే మనం STASలోకి వెళ్ళి ఓకే చూడండి, ఆల్టర్నేటివ్ 2 కావాలన్నప్పుడు ఆల్టర్నేటివ్ 2 ఏమేమి 2 3 4 5 2 3 4 5. ఓకేనా, నోట్స్ 2 3 4 5 గెట్టింగ్ కదా. 2 3 4 5 2 3 4 5. 2 3 4 5. ఓకే, ఎగ్జిక్యూట్. ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి అనమాట ఈ కాంపోనెంట్స్ అనేవి ఆల్టర్నేటివ్ అని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు. బాంబులోకి వెళ్ళి గో బ్యాక్ enter ఆల్టర్నేటివ్ 2. చూడండి, ఓకే 27 28 29 30 ఇవే కదా కాంపోనెంట్స్. 27 28 29 30. సో మీకు అర్థమైందా, ఇలా మనం బాంబ్ టేబుల్ యూజ్ చేసుకుని ఎటువంటి డేటా అయినా ఫిల్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి లింకప్ ఉంటుంది అనమాట. ఆ లింకప్ని మనం క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మినిట్ టు మినిట్ ఒకసారి మీరు వీడియో చూడండి. ఓకే, పాస్ చేసుకుంటూ ఓకే ఒక పేపర్ మీద తీసుకొని రాయండి. ఓకే, వన్స్ నేను చెప్పిన వీడియో మీకు అర్థమైంది అనుకోండి. ఎలా అంటే వితౌట్ యూజింగ్ ఎనీ పేపర్, వితౌట్ ఎనీ మేకింగ్ పాసెస్. ఓకే, వీడియో పాస్ చేయకుండా చూసాను అర్థమయ్యేటప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని మినిట్ టు మినిట్ నేను చెప్పిన టేబుల్స్ అని ఒకసారి చూడండి. సో దట్ విల్ గెట్ ఏ క్లియర్ కట్ ఐడియా ఆన్ దిస్ టేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, బాంబ్ టేబుల్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్ టేబుల్ నుంచి చూస్తున్నాం. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ టేబుల్స్ నుంచి AFKO. ఓకే, ఇందులో ఏముంటుందంటే హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. AFKOలో ప్రొడక్షన్ ఆర్డర్ యొక్క హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే అసలు ఆర్డర్ ఏంటి, ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ ఫీల్డ్ నేమ్ వచ్చి AUFNR. ఓకే, AUFNR ఆర్డర్ ఇన్ఫర్మేషన్
ఎంత క్వాంటిటీ అనేది ప్రొడక్షన్ జరిగింది, ప్రొడక్షన్ రిక్వైర్డ్ క్వాంటిటీ. ఓకేనా, అలా ఉంటుంది అనమాట. ఏఎఫ్ఆర్యు అనేది కన్ఫర్మేషన్ టేబుల్. ఏఎఫ్ఆర్యు అనేది కన్ఫర్మేషన్ టేబుల్. దీంట్లో ఏముంటుందంటే మామూలుగా ఫినిష్డ్ క్వాంటిటీ ఎంత, ఏదైనా స్క్రాప్ ఉందా, వెన్ ఇట్ వాస్ కన్ఫర్మ్డ్. ఓకే, ఫినిష్డ్ క్వాంటిటీ, స్క్రాప్ క్వాంటిటీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వెన్ ఇట్ వాస్ కంప్లీటెడ్, ఎప్పుడు కంప్లీట్ అయింది. ఓకే, ఓకే సార్. ఇంకోటి వచ్చి కాంపోనెంట్స్, మనం ప్రొడక్షన్ ఆర్డర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అవి వచ్చి ఆర్ఈఎస్బి టేబుల్ అన్నమాట. అంటే వీటిలో ఏముంటుంది, కాంపోనెంట్స్, మన ప్రొడక్షన్ ఆర్డర్లో వాడిన కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, సో చెక్ చేద్దాం. ఏఎఫ్కేఓ తీసుకున్నాం ఫస్ట్. ఏఎఫ్కేఓ మనకు ప్రొడక్షన్ ఆర్డర్ కావాలి. ఓకే, COOIS వన్ ఇస్తాం. సెకండ్, సర్వర్ కొంచెం స్లోగా ఉంది. ఓకే, ఎగ్జిక్యూట్. ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే మనకి ఇదిగో ఇన్ని ఉన్నాయి. ఏది ఎక్కువ జరిగింది ఏంటిది, ఎక్కువ జరిగిన ఆర్డర్ తీసుకున్నాం. టెక్నికల్ 54 ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్డర్ నెంబర్ వచ్చింది. వెన్ ఇట్ వాస్ ఫినిష్, వెన్ ఇట్ వాస్ స్టార్ట్, వెన్ ఇట్ వాస్ రిలీజ్డ్, like that header information and all you can able to see here. Okay, ఈ హెడర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూడొచ్చు. ఓకే, లింక్అప్ చేస్తాను చూడండి. ఓకే, ఏఎఫ్కేఓ ఓకే, ఇంకో టేబుల్ తీసుకున్నాం. ఇంకో టేబుల్ మనం చెప్పుకుంది ఏంది, ఏఎఫ్ఆర్యు. ఏఎఫ్ఆర్యు ఏఎఫ్ఆర్యు అంటే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, ఆర్డర్ అనేది. లేదంటే మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏయుఎఫ్ ఎన్ఆర్ అనేది ఆర్డర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఒకసారి నేను చేస్తాను, అన్ని డీయాక్టివేట్ చేసేసి డీసెలెక్ట్ ఆల్ చేసేసి మనకు కావాల్సిన ఆర్డర్ నెంబరు, తర్వాత ఏం కావాలి, కన్ఫర్మేషన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్లాంట్. ఓకే, తర్వాత యాక్చువల్ వర్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ. తర్వాత యూనిట్ ఆఫ్ వర్క్ కూడా. ఓకే, yield to be confirmed scraps. చేసుకున్నాం సీక్వెన్స్, కౌంటర్ నంబర్, టైం, take the time. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. Taking little bit time. చూడండి, ఇది కన్ఫర్మేషన్ నెంబరు. ఓకే, ఇది ప్లాంట్, మనం ఇచ్చిన ఆర్డరు ఇది కాదు కదా.
మనం ఆర్డర్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఇది కన్ఫర్మేషన్, ఇది ప్లాంట్. ఎంత సమయంలో కంప్లీట్ అయిందండి ఈ ప్రొడక్షన్ ఆర్డర్ అనేది? ఇదిగోండి, ఎంత టైం పట్టింది అనమాట. ఓకే ఓకే, అది మనం ఈ టేబుల్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫినిష్డ్ క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు ఇందులోనే. ఫినిష్డ్ క్వాంటిటీకి వచ్చి ఎంఎన్జిఏ జిఎంజిఏ ఈల్డ్ టు బి కన్ఫర్మ్. యా, ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఈల్డ్ క్వాంటిటీ 1. ఓకే, ఫినిష్డ్ క్వాంటిటీ 1 ఆర్డర్ టైప్. ఎంజిఏ కనెక్షన్ సెకండ్. ఈల్డ్ క్వాంటిటీ 1 వస్తుంది. సరే, ప్రొడక్షన్ అటు చూద్దాం అండి. ఇప్పుడు కన్ఫర్మ్ చేయట్లేదు. CO 0 ఓకే, సారీ, 1 క్వాంటిటీ. ఓకే, ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆర్డర్కి ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామూలు కాంపోనెంట్స్ ఈ రెండు యూజ్ చేసాం కదా, ఇవి ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఓకే, SC16N నేను చెప్పింది ఏంటి, RESB again I will deselecting everything, select all. Okay, and giving AUFNR order type. Okay, this is my order. ఓకే, నేను ఆర్డర్ ఇచ్చాను. దీంతో పాటు నాకు కావాల్సిన ఏంటి, కాంపోనెంట్స్. ఓకే, మ్యాగ్నెట్ MAN మ్యాగ్నెట్ సెకండ్ MATNR. ఓకే, ఈ ఏమేమి మెటీరియల్స్ దాంట్లో వాడామనేది. తర్వాత క్వాంటిటీ నీడెడ్. ఓకే, ఈ కాంపోనెంట్స్కి ఈ కాంపోనెంట్స్కి ఎంతెంత రిక్వైర్డ్ క్వాంటిటీ. ఓకే, ఇవి కూడా కావాలి. దాన్ని ఫీల్డ్ నేమ్ వచ్చి BDMNG. ఓకే, BDMNG ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, చూసారా, ఈ రెండు మెటీరియల్స్ 1 క్వాంటిటీ రిక్వైర్డ్ అనమాట. దేనికి, ఈ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి. ఇదే కదా, ఈ రెండు మెటీరియల్స్ 1 క్వాంటిటీ లెక్కన ఈ ప్రొడక్షన్ ఆర్డర్ కావాలంట. సి ఎవ్రీథింగ్ మనం SAP స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క డేటా అనేది బ్యాక్ ఎండ్లో టేబుల్స్లో సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, యాజ్ ఎ PP కన్సల్టెంట్గా మనకి బాంబ్ టేబుల్స్ కొన్ని, ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ టేబుల్స్ కొన్ని, వర్క్ సెంటర్ రౌటింగ్ టేబుల్స్ కొన్ని తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే FS డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఇవి వచ్చి కొన్ని వ్యాస్ట్, కొన్ని వందల వేలు చాలా ఉంటాయి ఇవి టేబుల్స్. బట్ మినిమం కొన్ని తెలిసి ఉండాలి. ఎలా నావిగేట్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఓకే, ఈ డేటా ఎలా ఫిల్ చేసుకోవాలి దాని గురించి మీకు ఒక డెమో ఇచ్చాను నేను. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్ వీడియో, ఎనీ టాపిక్, యూ కెన్ రీచ్ మీ. థ్యాంక్ యూ. Please subscribe. Good night.